ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో కాంగ్రెస్ లో సందడి నెలకొంది. దాదాపు డజన్ మందికి పైగా నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవడానికి లాబింగ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటా కాకపోయినా గవర్నర్ కోటాలోనైనా ఎమ్మెల్సీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో 2 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెరొక ఎమ్మెల్సీ దక్కనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవిపై సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఒక్క ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారు. అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, పారిజాత నరసింహారెడ్డి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సామ రామ్మోహన్ రెడ్డి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా క్యూ కట్టారు. అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, మధు యాష్కి, సంపత్ కుమార్, జగ్గారెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సీనియర్ నేతలు, మాజీ మంత్రి జానారెడ్డి, ఏఐసీసీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు కుమార్ రావు, నిరంజన్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరందరికంటే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీపై కన్నేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గానే ఆలోచిస్తోంది. మొదటి ఎమ్మెల్సీ పదవిని ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు నియమించాల్సింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ సర్కార్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది. అయితే గవర్నర్ వీరిని ఆమోదించలేదు. దీంతో ఆ 2 ఎమ్మెల్సీ పదవులు అధికార కాంగ్రెస్ కు దక్కనున్నాయి. వాటిని పార్టీ నేతలకు ఇస్తారా లేదా కళలు, సామాజిక రంగాల్లో నిపుణులైన వారికి కేటాయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.